చేసి ఒంటరిగా మీకు పోలేకపోతున్నా అంటే అర్థం కావట్లేదు నాకు. మీరు అంటే ఇందాక చెప్పినప్పుడు స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇంటర్వ్యూ మొదట్లో జనసేన పార్టీ భవిష్యత్ అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా మీద ఆధారపడి ఉంటుంది. 100% అండి. సో ఆయన చరిష్మాని బట్టే మీరు ఇప్పుడు ఈ 75 నియోజకవర్గాల 100% కూడా ఆయన గెలుపు అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. అనామకుడు నుంచి గెలుస్తాడు అక్కడ. అనామకుడని జస్ట్ ఇన్ ది నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంతే. గతంలో ఎన్టీ రామారావు గారు బస్సు కండక్టర్లని రైతు కూలీలను తీసుకొచ్చి నుంచోబెట్టి గెలిపించే సందర్భాలు లేవా? అదే రిపీట్ అవుతుంది. బట్ నెత్తిన శని కూర్చున్నప్పుడు తన యొక్క స్వగతాన్ని, తన స్వశక్తిని తాను ఆకళింపు చేసుకోవడానికి సమయము, సందర్భము రావటం లేదు అన్న పరిస్థితి గ్రహస్థితి కల్పించట్లేదు అంటారు. కల్పించట్లేదు. రైట్. ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క స్వేద బిందువుల చేత తెలుగుదేశం పార్టీ వ్యవసాయం చేయాలనుకుంటున్నది. చాలా కాంట్రవర్షియల్ అబ్జర్వేషన్. 100% అది. మీరు ఇవాళ ఈ వివాదాస్పదమైన అభిప్రాయం వ్యక్తం చేసినందుకు రేపొద్దున యుల్ బి క్వశ్చన్డ్. తెలుగుదేశం వైపు నుంచి మీకు గట్టి ప్రశ్నలు తగులుతాయి. మీరు రెడీగా ఉన్నారా? ఐ డోంట్ కేర్ టీడీపీ. రెడీగా ఉన్నారా? ఐ డోంట్ కేర్ టీడీపీ. 2004లో వైసీపీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నప్పుడు మలక్పేట ఆఫీస్ పగలగొట్టారు. 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ రిపీట్ అవుతాడన్నప్పుడు కర్మనఘాట్లో ఉన్న ఆఫీస్ పగలగొట్టారు. 2014లో టీడీపీ గెలుస్తుంది అన్నప్పుడు వైసీపీ కార్యకర్తలు నా కారద్దాలు పగలగొట్టారు. 2019లో 117 సీట్లతో వైసీపీ వస్తున్నప్పుడు అదే టీడీపీ కార్యకర్తలు నా ఇంకో కారు పగలగొట్టారు. 2024లో తిరిగి అధికారం వస్తున్నప్పుడు ఇంకా పగలగొడతాను. నాకు ఆఫీస్ అడ్రస్ ఎవరికి తెలియదు. ఇప్పుడంతా నేను రోడ్ల మీదే తిరుగుతున్నాను, ఇంటికి కూడా పోవడం లేదు. సో ఆఫీసులు, కార్లు ఎక్కడున్నాయి మీరు చెప్పకూడదు. అందుకే నేను దొరకటం లేదు. అంటే ఇక్కడ మన సమాజంలో దిగిన తర్వాత దేనికైనా సరే సిద్ధమయ్యే ఉండాలి. సో ఇప్పుడు మీరు నేను చెప్పినటువంటి అనాలిసిస్ మీ అబ్జర్వేషన్లో అవునా కాదా? అంటే నేను పొలిటికల్గా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. బీసీ కమ్యూనిటీ ఓట్ ఏదైతే 28 to 30% ఉందో దానిని 2014 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా టీడీపీ ఏర్పరచుకున్న బీసీ కంచుకోట మొత్తాన్ని డ్రిప్ ఇరిగేషన్ చేశాడు. ఆ చేసిన డ్రిప్ ఇరిగేషన్కి పవన్ కళ్యాణ్ వ్యక్తి మళ్ళీ దాన్ని ప్లాస్టర్ వేసుకుంటూ, లామినేట్ చేసుకుంటూ, సర్క్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సర్క్యూట్ చేసే టైంలో ఈ స్టిక్కర్కి ఉన్నటువంటి గమ్ ఏదైతే ఉందో, ఈ టీడీపీ గమ్, అది ఉంటుందో తెలియటల్లా, ఊడుతుందో తెలియటల్లా. చివరికి ఈ రోజున టీడీపీ సభలకు వెళ్ళేటువంటిది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం జనసేన కార్యకర్తలు తప్ప. మొన్న మనం చూసాం, నెల్లూరులో ఒక సభ జరిగింది. ఆ సర్వేపల్లి మాజీ ఎప్పుడు ఓలెక్స్ బ్యాచ్ గెలవనటువంటి ఆయన జనసేన జెండాలు పక్కన పెట్టండి, పబ్లిక్ కనబడతలేదు, అక్కడ వచ్చిందే జనసేన కార్యకర్తలు. అంటే ముఖముతో నవ్వుతూ నొసలతో ఎక్కిరించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి పరిపాటిగా వచ్చినటువంటి ఒక విద్య. రైట్. నేను ఇప్పుడు ఈ 75 అసెంబ్లీ స్థానాలు చెప్పారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో జనసేన చాలా బలంగా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ చార్ట్ ప్రకారం ఆయన గ్రహస్థితులను బట్టి అని మీరు ప్రస్తావన చేశారు. ఆయన ఒంటరిగా వెళ్తే మళ్ళీ బ్రహ్మాండంగా గెలుస్తారు, గెలుచుకుని